రంపచోడవరం డైట్ కళాశాలలో మహిళా ట్రైనీ విద్యార్థులపై పీడిగా పనిచేస్తున్న కంగల పోతురాజు మహిళా విద్యార్థుల శరీరంపై ఎక్కడ పడితే అక్కడ తాకుతూ పట్టుకుంటూ అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారంటూ విద్యార్థులు నిరసన ప్రదర్శన చేస్తూ న్యాయం చేయాలని కోరుతూ మీడియాను ఆశ్రయించారు. గత కొంతకాలంగా పీడి పోతురాజు వల్ల అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు కన్నీరు మున్నీరుగా మీడియా ప్రతినిధుల ముందు విలపించారు. అంతేకాదు సహ ఉద్యోగులు సైతం దాడులకు పాల్పడుతూ నిత్యం విభేదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా కంగల పోతురాజు తయారయ్యారని విద్యార్థులు వారి బాధలు వెలిబుచ్చుకుంటున్నారు. పోతురాజును విధుల నుండి తొలగించి విద్యార్థుల పట్ల సభ్యకరంగా ప్రవర్తించిన నేపథ్యంలో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని డీఈడీ మహిళా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇటువంటి చర్యలు జరగకుండా తమకు రక్షణ కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. నేను సెకండ్ ఇయర్. అసలు పీడీ సార్ వచ్చారంటే పీడీ సార్ మాకు అతని గిన్నెలు తోమించడం, అసలు అతను ఎలా అంటే అలా అతను తినేసి అతను తిన్న గిన్నెలు మాతో తోమిస్తారు సార్. ఒకసారి మేము కంప్లైంట్ ఇవ్వడం వల్ల ప్రిన్సిపల్ సార్ తీసుకున్నారు సార్. అయితే మా వెయిటింగ్ హాల్ ఉంది సార్, అది ఓన్లీ అమ్మాయిలకే సార్. అక్కడికి అసలు లెక్చరర్స్ ఎవరు రారు, వస్తే లేడీ లెక్చరర్స్ వస్తారు. ఒకవేళ ఎవరైనా సార్ పిలిపించాలన్నా ఒక అమ్మాయితో పిలిపిస్తారు, లేదా మేడం వచ్చి పిలిపిస్తారు. కానీ ఆ సారు మేము మా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెళ్ళి పడుకొని ఉంటే ఇక్కడ ఎందుకు పడుకొని ఉంటున్నారని చెప్పేసి ఒకసారి దగ్గరుండే పడుకున్నా సరే ఆ అమ్మాయిలను వచ్చి తీసుకెళ్లడం జరుగుతుంది. అసలు మేము ఆ పరిస్థితుల్లో ఎలా ఉంటామో తెలియదు వెయిటింగ్ హాల్లో, కానీ వెయిటింగ్ హాల్కి ఎలా పడితే అలా రావడం జరుగుతుంది ఆ సారు. అయితే ఇక్కడ ప్రతి విషయానికి ఏం జరిగినా మేమేం చెప్పినా మా మాట వినరు. అతను ఏమనుకుంటుంది మిమ్మల్ని షూట్ చేసి పడిచేస్తాం అనడం ప్రేయర్ లో కూడా చెప్పడం జరిగింది. అలాగే మొన్న ప్రేయర్ లో జరిగింది ఏంటంటే మా ప్రిన్సిపల్ సార్ మీదే అంత కఠినంగా ప్రవర్తించారు. అదే మేమైతే అమ్మాయిలం, సార్ మీదే అలాంటి చర్యలు తీసుకున్న సార్. అయితే మేమైతే అమ్మాయిలం కదా, ఇంకా మా మీద ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. కాబట్టి మాకు ఈ పీడీ సార్ అక్కర్లేదు. పీడీ సార్ని అర్జెంట్ గా తీసేయాల్సిందిగా కోరుచున్నాం సార్. విద్యాల దేవిక ఫ్రమ్ సెకండ్ ఇయర్ డిఎడ్ రంపచోడవరం కాలేజ్. మేము పీడీ సార్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. పీడీ సార్ చాలా వేరే విధంగా బిహేవ్ చేస్తున్నారు. అమ్మాయిలందరినీ బుగ్గలు పట్టుకోవడం, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం చేస్తున్నారు. సార్ వాట్స్ కూడా బాగా మాట్లాడట్లేదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అంటే అమ్మాయిలకి మాట్లాడినట్టు మాట్లాడట్లేదు సార్, ఒక అబ్బాయితో మాట్లాడినట్టు బిహేవ్ చేస్తున్నారు. ఏ విషయానికన్నా చాలా ఇదిగా మాట్లాడుతున్నారు పీటీ సార్. అసలు ఏం బాగాలేదు సార్ పీటీ సార్ రెస్పాండ్ కూడా. అసలు కాలేజీకి వచ్చారు కానీ ఎందుకు వచ్చారో కూడా తెలీదు, ఒక లెసన్ చెప్పరు. అసలు ఎందుకు వచ్చారో అసలు అతనికే తెలీదు. వస్తారు, తినేస్తారు, పడుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. పీడీ సార్ అన్న ఒక గేమ్ అన్నది కూడా ఆడిపించట్లేదు. అసలు వస్తే గార్డెన్ వర్క్ అదే తప్ప అసలు పీడీ సార్ అన్న వాల్యూ కూడా లేదు. అసలు పీడీ సారే కానీ అసలు గేమ్ కానీ అసలు మేమున్నామని కూడా గుర్తించాడు పీడీ సార్. అసలు వేస్ట్ సార్. అసలు మాకు పీడీ సార్ అన్నది వద్దు, అసలు డిఎడ్ కాలేజీకి అసలు వద్దు. పేరు తనుష అండి, నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అయితే పీడీ సార్ లెసన్స్ ఏమి సరిగ్గా చెప్పారు సార్. వస్తారు ఎక్కువగా మొక్కల గురించి వాటి గురించి చెప్పేసి ఇంకా కుల మతాల కోసం మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఆ క్యాస్ట్ అంటే క్యాస్ట్ పరంగా మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఒకసారి అయితే సార్ చేతులు పట్టుకోవడం, బుగ్గలు పట్టుకోవడం జరిగింది. అది ప్రిన్సిపల్ సార్కి చెప్పేసరికి అది సాల్వ్ చేశారు. అప్పటి నుంచి మళ్ళీ లేదు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రిపీట్ అయింది సార్. నా విషయంలో కాదు కానీ వేరే అమ్మాయి విషయంలో. అంతేకాకుండా అంటే లెక్చరర్స్ ఒకసారి ఒక ఇష్యూ అయింది సార్. అలాగా పెద్దల మీదే గౌరవం లేకుండా బిహేవ్ చేశారు.